ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం థర్డ్ సెమిస్టర్ మ్యాథ్స్ యూనిట్ నెంబర్ 1 క్లాస్ నెంబర్ 8 లో ఉన్నాం. సో మ్యాక్సిమం ఇంకొక 2 క్లాసుల్లో మీకు యూనిట్ 1 అనేది అయిపోతుంది. మనం లేటెస్ట్ గా లాస్ట్ క్లాస్ లో ఏం నేర్చుకున్నామంటే ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ నేర్చుకున్నాం. ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్ అంటే సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏ పవర్ n ఈక్వల్స్ టు ఈ అయితే ఆర్డర్ ఆఫ్ ఏ ఎంత అవుతుందంటే n అవుతుంది. అక్కడ n అనే నెంబర్ అనేది తప్పనిసరిగా లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ అయి ఉండాలి. అది ఒకటి గుర్తుపెట్టుకున్నాం. ఓకే, ఈ రోజు మరికొన్ని థియరమ్స్ చేద్దాం. చూడండి, ఈ రోజు థియరం చూడండి. థియరం ఏంటంటే ఇఫ్ ఏ ఈస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ గ్రూప్ జి, ఇఫ్ ఏ ఈస్ అన్ ఎలిమెంట్ of a group G such that order of A equals to n, then A power m equals to A if and only if n divides m. అంటే దీని అర్థం ఏంటంటే జి అనే గ్రూప్ లో ఏ అనే ఒక ఎలిమెంట్ తీసుకోవాలి, మరియు ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎంత తీసుకోవాలి, ఎన్ అనేది ఒక నెంబర్ అన్నమాట తీసుకోవాలి. ఓకే, అయితే ఇదంతా మనం గివెన్ దట్ మనం చెప్పాల్సింది ఏంటంటే ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఈ అవుతుందని తీసుకొని మనం ఏం చెప్పాలంటే n డివైడ్స్ m అంటే n అనే నెంబర్ ని భాగిస్తుంది అని చెప్పాలి. ఓకే, అదే n డివైడ్స్ m అని తీసుకొని మనం ఏం చెప్పాలంటే ఏ పవర్ ఆఫ్ m ఈక్వల్స్ టు ఈ అని చెప్పాలి. ఇక్కడ 2 పవర్లు ఉన్నాయన్నమాట. ఓకే, కామన్ గా మనకి ఏమి ఇచ్చాడో అది రాద్దాం. ఓకే, ఇది సొల్యూషన్ కాదండి, ప్రూఫ్. థియరం కాబట్టి ప్రూఫ్, అదే సమ్ అయితే సొల్యూషన్. ఓకే, ఇక్కడ మనకు ఆపరేషన్ అనేది ఏమైనా ఉందా? ఆపరేషన్ అనేది లేదు, ఇవ్వలేదు, డైరెక్ట్ గా కనిపించట్లేదు. కానీ ఏ పవర్ m అంటే అర్థమైతే ఏని m టైం మల్టిప్లై చేస్తేనే ఏ పవర్ m వస్తుంది. అంటే ఇక్కడ ఉన్న ఆపరేషన్ ఏంటంటే మల్టిప్లికేషన్ గా మీరు భావించాలి. కాబట్టి లెట్ g కామా డాట్ బి ఏ గ్రూప్. ఇక్కడ డాట్ అంటే అర్థం ఏంటంటే మల్టిప్లికేషన్ అన్నమాట. ఓకే, తర్వాత ఏ ఎలిమెంట్ ని g అనే గ్రూప్ లో తీసుకోవాలి అండ్ ఏ బిలాంగ్స్ టు G. అలాగే ఇంకా ఏమి ఇచ్చారంటే ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు n అని తీసుకోవాలి. అండ్ ఆల్సో మనకి ఏముందంటే ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు n అని ఇచ్చాడు. దాని అర్థం ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు n అనే దాని అర్థం ఏంటంటే ఏ పవర్ ఆఫ్ n ఈక్వల్స్ టు ఏ అవుతుంది. మరియు n అనేది n ఈజ్ ఏ లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్. n అనేది లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ అయి ఉండాలి. అంటే అతి చిన్న ప్రధాన సంఖ్య, అతి చిన్న దాని ఇంటిజర్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటంటే పూర్ణ సంఖ్యలో అర్థం. ఓకే, అంటే ఏ పవర్ లో వచ్చిన n కంటే చిన్న నెంబర్ మరి ఉండకూడదు. n ఈజ్ ద లీస్ట్ అన్నమాట. ఓకే, ఇప్పటి వరకు ఇదంతా గివెన్ దట్. మనం చెప్పవలసింది ఏంటంటే ఫస్ట్ సందర్భంలో ఏ పవర్ m ఈక్వల్స్ టు ఈ అని తీసుకొని n డివైడ్స్ m అని చెప్పాలి. ఓకే, ద నెసెసరీ కండిషన్ NECESSARY నెసెసరీ కండిషన్. ఈ నెసెసరీ కండిషన్ లో ఏం తీసుకొని ఏం చెప్పాలంటే ఏ పవర్ m ఈక్వల్స్ టు ఈ అని తీసుకొని n డివైడ్స్ m అని చెప్పాలి. లెట్ ఏ పవర్ m ఈక్వల్స్ టు ఈ. ఈ సందర్భంలో మనం ఏం చెప్పాలంటే టు ప్రూవ్ దట్ n డివైడ్స్ m. ఓకే, ఏ పవర్ m ఈక్వల్స్ టు ఈ అని చెప్పి తీసుకొని n డివైడ్స్ m అని చెప్పాలన్నమాట. ఓకే, ఇక్కడ మీరు గమనించవలసింది ఏ పవర్ n కూడా ఈ ఉంది, ఏ పవర్ m కూడా ఈ ఉంది. అంటే n m అనే 2 నెంబర్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉన్నాయి.
ఏ పవర్ ఆఫ్ n చేసినా ఈ వస్తుంది, ఏ పవర్ ఆఫ్ m అయినా ఈ వస్తుంది. మరి ఇందులో చిన్నది ఏదంటే n. ఓకేనా? కాబట్టి లెట్ m, n ఆర్ టూ ఇంటీజర్స్. రెండు ఇంటీజర్స్ తీసుకున్నట్లయితే బై డివిజన్ అల్గారిథం ప్రకారం ఎలా రాయొచ్చు అంటే we have by division division algorithm ప్రకారం m can be written as some n cube plus r where 0 is less than or equal to r is less than n. ఇది ఎలా రాయగలుగుతారంటే మీ ఇష్టం, ఏదైనా రెండు నెంబర్ తీసుకోండి. ఎగ్జాంపుల్ ఇది ఎందుకు వచ్చిందంటే ఎగ్జాంపుల్ చూడండి. 5 ఒక 3 అని తీసుకుందాం, రెండు నెంబర్లు. ఓకే, దీన్ని m అనుకోండి, వీటిని n అనుకోండి. ఓకే, ఇప్పుడు నేను చెప్తానంటే ఈ m ని అంటే 5 ని n తో డివైడ్ చేయండి, 3 తో డివైడ్ చేద్దాం. చెప్పండి, 3 1s are 3, రిమైండర్ అంతా 2. అంతేనా? 3 1s are 3, 5 minus 3 అంతా 2. ఇప్పుడు 5 ని ఎలా రాయొచ్చు చెప్పండి? 5 అంటే 3 into 1 plus 2 గా రాయొచ్చు. 3 into 1 plus 2 గా రాయొచ్చు. రాయొచ్చు చూడండి, 3 1s are 3, 3 plus 2 ఎంత 5, 5 equal to 5 వచ్చింది. ఇక్కడ రిమైండర్ గురించి మాట్లాడితే ఖచ్చితంగా డివిజన్ అయితే మనకి రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. లేకపోతే ఇక్కడ రిమైండర్ పాసిబిలిటీ ఎంత అంటే 0 రావచ్చు, 1 రావచ్చు, 2 వస్తుంది. 3 మాత్రం రాదు, ఎందుకంటే మనం 3 తో డివైడ్ చేస్తే 0 వస్తుంది కాబట్టి. అందుకే ఇక్కడ వచ్చే రిమైండర్ అనేది అంటే ఈ మధ్యలో ఉన్నది m, ఇది n, ఇది q, ఇది r. కాబట్టి m ఈక్వల్స్ టు nq ప్లస్ r గా రాయొచ్చండి. దానికి రీజన్ అనమాట. ఏమైనా టూ నెంబర్స్, ఏ నెంబర్ తీసుకున్నాం? m అనేది ఒక నెంబరు, n అనేది ఒక నెంబరు తీసుకున్నట్లయితే m can be written as nq plus r, where r is strictly less than n and greater than or equals to 0. r యొక్క రేంజ్ ఏమవుతుంటే 0 అవ్వచ్చు, లేకపోతే దేనితో డివైడ్ చేస్తున్నట్టు ఇక్కడ n తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి n కంటే తక్కువ ఉండాలి. ఓకే, ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి? మన ఇంటికి ఏం చెప్పాలి? n డివైడ్స్ m అని చెప్పాలి. ఓకే, m ఈక్వల్ టు nq ప్లస్ r వచ్చింది కాబట్టి మనకు ఆల్రెడీ ఏముందండి, ఇది వాడుకోవాలి, ఎక్కడన్నా వాడలేదు. ఏ పవర్ m ఈక్వల్స్ టు e ఉంది, ఏ పవర్ m ఈక్వల్స్ టు e ఉంది. అంటే ఏ పవర్ m బదులు ఏం రాయొచ్చు? లేటెస్ట్ ఎంత వచ్చిందండి? ఏ పవర్ nq ప్లస్ r దట్స్ ఈక్వల్స్ టు e. ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు? ఏ పవర్ ఆఫ్ nq ఇంటూ ఏ పవర్ ఆఫ్ r ఈక్వల్స్ టు e గా రాయొచ్చు. అంతేనా? ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n అంతా ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n ప్రకారం ఏ పవర్ ఆఫ్ nq ఇంటూ ఏ పవర్ ఆఫ్ r గా రాయొచ్చు. ఏ పవర్ ఆఫ్ nq ని ఎలా రాస్తానంటే చూడండి, ఏ పవర్ ఆఫ్ n హోల్ పవర్ ఆఫ్ q గా రాయొచ్చు ఇంటూ ఏ పవర్ r ఈక్వల్స్ టు e. మనకు ఆల్రెడీ ఉంది ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు n అనే ఆల్రెడీ ఉంది. ఏ పవర్ ఆఫ్ n అంతా e అని ఆల్రెడీ తెలుసండి. అంటే e పవర్ q ఇంటూ ఏ పవర్ ఆఫ్ r ఈక్వల్స్ టు e. ఎందుకు e అంటే ఎంత అంటే ఇది మల్టిప్లికేషన్ కాబట్టి, g డాట్ ఉంది కాబట్టి ఇది మల్టిప్లికేషన్ కాబట్టి ఈ వాల్యూ ఎంతంటే 1. 1 కి ఎంత పవర్ ఎంత చేసినా మనకి 1 వస్తుంది. సో మొత్తం e అంటే 1 కాబట్టి 1 పవర్ ఆఫ్ q అంటే ఎంతంటే 1. లాస్ట్ ఎంత మిగిలిందంటే మనకి ఏ పవర్ r ఈక్వల్స్ టు e వచ్చిందండి. మరి ఇది రావచ్చా రాకూడదా చూద్దాం. r గురించి చెప్పండి. r అనేది n కంటే చిన్నది. మరి ఒకసారి చదవండి, ఇది ఇక్కడ ఏముంది? ఏ పవర్ ఆఫ్ n ఈక్వల్స్ టు e అంటే ఏ ఒక్క పవర్ లో n అని నెంబర్ వేస్తే మనకి ఏం రావాలి? ఐడెంటిటీ ఎలిమెంటే రావాలి. ఓకే, బట్ n అనేది ఎలా ఉండాలి? లీస్ట్ అంటే అతి చిన్నది అవ్వాలి. లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ అంటే n కంటే తక్కువ నెంబర్ ఇంకేమీ ఉండకూడదు. ఏ పవర్ లో ఉన్న దాంట్లో కల్లా చిన్నది నెంబర్ ఏంటంటే ఏ పవర్ సంథింగ్ వేస్తే ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చిన దాంట్లో కల్లా చిన్నది ఏంటంటే n కంటే తక్కువ నెంబర్ ఉండకూడదు. ఎందుకని వాడు ఆర్డర్ ఆఫ్ ఈక్వల్ టు n అని వాళ్ళ లెక్కలో ఇచ్చాడు. అంటే
ఏ పవర్ లో ఉన్నదానికల్లా n అనేది చిన్నది ఉండాలి. కానీ n కంటే చిన్న నెంబర్ ఏంటి? ఆర్. ఆ n కంటే చిన్న నెంబర్ ఉన్నటువంటి ఆర్ కూడా పవర్ అప్లై చేస్తే ఏ పవర్ లో ఆర్ వాల్యూ వేసినా మనకేమొస్తుంది? ఐరన్ ఎలిమెంట్ వస్తుంది. కాబట్టి ఇది రాంగ్. అర్థమవుతుందా? విచ్ ఈజ్ రాంగ్, విచ్ ఈజ్ రాంగ్ ఆ విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. ఇది ఎందుకు కాంట్రడిక్షన్ వచ్చింది? ఇది ఎందుకు కాంట్రడిక్షన్ వచ్చిందండి? ఆర్ అనేది చిన్న నెంబర్ అనేది ఉండకూడదు. ఆర్డర్ ఆఫ్ ఈక్వల్ n ఉంది, n కంటే చిన్న నెంబర్ ఉండకూడదు అంటే ఇది జరగకూడదు. ఇది జరగకూడదు. ఏ పవర్ ఆర్ ఈక్వల్ టు ఏ విధంగా n కంటే చిన్న నెంబర్ అనేది ఉండకూడదు అంటే ఈ పాసిబిలిటీ ఫెయిల్ అయిపోయింది. ఈ పాసిబిలిటీ ఫెయిల్ అయిపోయిందంటే ఇంకేం అవ్వాలి? తప్పనిసరిగా ఆర్ అనేది 0 అవ్వాలి. ఆర్ 0 అని వెయ్యండి, ఇందులో ప్రతిక్షేపించండి. దీనికి ఒక పేరు పెట్టుకోండి, 1 పేరు పెట్టుకోండి. ఫ్రమ్ 1 ఒకటో ఈక్వేషన్ నుండి ఆర్ బదులు 0 వేస్తే మనకి ఏమొస్తుందంటే m ఈక్వల్స్ టు nq వస్తుందండి. m ఈక్వల్ టు nq అయితే ఈ n అన్ని ఇక్కడ గుణిస్తుంది, ఇటు వస్తే భాగిస్తుందా లేదా? అంటే m/n ఈక్వల్స్ టు q. నా అర్థం ఏంటంటే n డివైడ్స్ m అంటే దీన్ని భాగిస్తే సర్టెన్ నెంబర్ వస్తుంది, రిమైండర్ అనేది రావట్లేదు. అంటే ఖచ్చితంగా తిరుగుతుంది అనమాట, ఖచ్చితంగా డివిజిబిలిటీ అవుతుంది. దాని అర్థం ఏంటంటే n అనేది m ని భాగిస్తుంది. దట్ ఈస్ n డివైడ్స్ m. ఇందులో ఏది న్యూమరేటర్ ఏది డినామినేటర్ అంటే ఇది న్యూమరేటర్ ఉంటుంది, ఇది డినామినేటర్ ఉంటుందండి. అలా ఇలా గుర్తు రాస్తారంటే అటువైపు ఉన్నది న్యూమరేటర్ ఉంటుంది. కాబట్టి ఇలా చెప్పండి, m పైకి వస్తుంది, n కిందకి వస్తుంది అనమాట. ఇలా చెప్పకూడదు, ఇలా చెప్పాలి. దీని అర్థం అదే, m/n రాసే బదులు ఇలా రాస్తారు, n డివైడ్స్ m అంటే n అనే నెంబరు m అనే నెంబర్ ని భాగిస్తుందని దాని అర్థం. అదే చెప్పమన్నాడు. ఫస్ట్ వాటిలో ఏం చెప్పాలి? ఏ పవర్ m ఈక్వల్ టు e అని తీసుకుంటే ఏం చెప్పాలి? n డివైడ్స్ m. n అనే నెంబరు m అనే నెంబర్ భాగిస్తుందని చెప్పమంటున్నాడు అనమాట. ఓకే, ఓకే. సో మనకి ద సఫిషియంట్ కండిషన్ చూడండి. ద సఫిషియంట్ కండిషన్, ఈ కండిషన్ లో ఏం తీసుకొని ఏం చెప్పాలో చూడండి. ఈ కండిషన్ మనం ఏం తీసుకోవాలంటే లెట్ n డివైడ్స్ m అని తీసుకొని ఈ సందర్భంలో మనం ఏం చెప్పాలంటే టు ప్రూవ్ దట్ n డివైడ్స్ m తీసుకొని ఏ పవర్ m ఈక్వల్స్ టు e అని చెప్పాలండి. ఓకే, n డివైడ్స్ m. ఓకే, వీ హావ్ మనకేం తెలుసు అంటే n డివైడ్స్ m అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఏమంటారంటే 3 డివైడ్స్ 6 అని అంటారండి. ఎందుకు అంటారంటే 6 can be written as 3 into some number. ఇక్కడ రిమైండర్ అనేది రాదు. డివైడ్స్ అంటే ఖచ్చితంగా భాగించాలి. 3 అనేది 6 ని ఖచ్చితంగా భాగిస్తుంది, నిశ్శేషంగా భాగిస్తుంది. తెలుగు అర్థం ఏంటంటే వితౌట్ రిమైండర్ అంటే నిశ్శేషంగా అంటే శేషం లేకుండా భాగిస్తుంది. కరెక్ట్గా 6 can be written as 3 into some number, 3 into 2. కాబట్టి ఇప్పుడు n డివైడ్స్ m అంటే ఇక్కడ ఇది 3 అనుకోండి, ఇది 6 అనుకోండి. మీకు ఎగ్జాంపుల్ అదే రాసాం. ఇది 3 అనుకోవాలి, 6 అనుకోవాలి. అప్పుడు m can be written as n into some q. 6 can be written as 3 into some number. ఆ విధంగా m can be written as n into q. దీని అర్థం అన్నమాట n డివైడ్స్ m అంటే అర్థం. ఓకే, మనం ఎందుకు ఏం చెప్పాలి? దీని అర్థం ఏంటో రాసాం. మన టార్గెట్ ఏంటి? ఏ పవర్ m ఈక్వల్స్ టు e అని చెప్పాలి. ఓకే, కడదాం. ఏ పవర్ m ఈక్వల్ లాస్ట్ e రాబెట్టాలి. ఓకే, ఏ పవర్ m ప్లస్ ఏం రాయొచ్చు? nq రాయొచ్చు. ఓకే, వీటిని ఎలా రాస్తానండి? ఇలా రాస్తాను. అవునా కాదు మీరు చూడండి. ఏ పవర్ ఆఫ్ nq ని ఏ పవర్ ఆఫ్ n ఓల్ పవర్ ఆఫ్ q గా రాయొచ్చు. ఓకే, మనకి ఆల్రెడీ ఏ పవర్ ఆఫ్ n ఎంత ఉంది? ఆల్రెడీ మనకేమో తెలుసు చూడండి. ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు n అని ఇచ్చాడు లెక్కలో. దాని అర్థం ఏంటి? ఏ పవర్ ఆఫ్ n ఈక్వల్ టు e వేర్ n ఈజ్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ అని మనం రాసుకున్నాం. దాని ప్రకారం ఏ పవర్ ఆఫ్ n ఎంత? e పవర్ q. ఓకే, e అంటే ఎంత? మల్టిప్లికేషన్ ఐడెంటిటీలో e అంటే 1, అది ఎడిటివ్ ఐడెంటిటీలో e అంటే 0.
మల్టిప్లై అయింది కాబట్టి ఈ బదులు 1 అనుకోండి. 1 పవర్ ఎంత చేసినా మనకి ఏమొస్తుంది? 1 వస్తుంది. ఆ 1 పేరు ఇంకేం పేరు? ఈ పవర్ క్యూ అంటే ఈనే. ఎందుకంటే ఈ అంటే 1 పవర్ 1 చేసినా 2 చేసినా 3 చేసినా 1 కి ఏ పవర్ అప్లై చేసినా మనకి 1 వస్తుంది. ఆ 1 అంటే ఈ వచ్చింది. సో మొత్తం మీద మనకి ఏ పవర్ m ఎంత వచ్చిందండి? ఈ సెకండ్ పార్ట్ అనేది చాలా ఈజీ. ఏ పవర్ m లాస్ట్ ఎంత వచ్చిందండి? ఇదే మనకి చెప్పమన్నాడు. ఓకే, నెక్స్ట్ థియరం అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ థియరం ఏంటంటే G is an abelian group. G is an abelian group if A comma B belongs to G such that A comma B belongs to G such that order of A equals to M, order of B equals to N, and GCD of Mn equals to 1. దీన్ని పాయింట్ అనుకోకూడదు, దీన్ని GCD అని అంటారు అన్నమాట. GCD of Mn equals to 1, then order of AB equals to Mn. సో ఈ థియరంలో మనకి ఏమి ఇచ్చాడు చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. G అనేది ఒక ఎబిలియన్ గ్రూప్ అని ఇచ్చాడు. ఇక్కడ ఉన్న ఆపరేషన్ ఏమన్నా మనకు తెలిసినా ఇవ్వలేదు, కానీ ఇక్కడ చూడండి ఏ బి పక్క, ఈ రెండు పక్క పక్క ఉన్నాయంటే అక్కడ ఉన్నటువంటి ఆపరేషన్ అయితే ఏ ఇంటూ బీనా, ఏ ప్లస్ బీనా, ఏ మైనస్ బీనా, ఏ డివైడ్ బి ఉందా? ఈ పక్క పక్కన ఉన్నాయంటే అనేది ఇక్కడ మల్టిప్లికేషన్. అంటే ఇక్కడ ఉన్న ఆపరేషన్ అనేది మల్టిప్లికేషన్ గా మనం గెస్ చేయాలి. G అనేది ఒక ఎబిలియన్ గ్రూప్. ఎబిలియన్ గ్రూప్ అంటే క్లోజర్ లో, అసోసియేట్ లో, ఐడెంట్ లో, ఇన్వర్స్ లో తప్ప కాంప్లీట్ లో కూడా సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమంటారంటే ఎబిలియన్ గ్రూప్ అని అంటారు. ఏ కామా బి అనే రెండు ఎలిమెంట్లను G అనే గ్రూప్ లో తీసుకున్నట్లయితే మరియు ఆర్డర్ ఆఫ్ A ఈక్వల్ టు M, ఆర్డర్ ఆఫ్ B ఈక్వల్ టు N అయితే ఆర్డర్ ఆఫ్ AB ఈక్వల్ టు M ఇంటూ N చెప్పాలి. A యొక్క ఆర్డర్ M, B యొక్క ఆర్డర్ M, మరి AB యొక్క ఆర్డర్ ఎంతంటే M అని చెప్పాలన్నమాట. ఇప్పుడు GCD of Mn ఈక్వల్స్ టు 1. GCD అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్. దీన్ని ఏమంటారంటే కో ప్రైమ్స్ అని కూడా అంటారండి. అంటే ఇప్పుడు 3 ఒకటి 5 ఒకటి తీసుకోండి. 3 యొక్క డివైజెస్ ఏంటి? 1 and 3. 5 యొక్క డివైజెస్ ఏంటి? 1 and 5. రెండింటికి కామన్ గా ఏముంది? 1 ఉంది. ఆ కామన్ ఉన్న దాంట్లో కల్లా పెద్దది ఏంటి? ఆ 1. కాబట్టి ఇది 3 గాను ఇది 5 గాను తీసుకోవచ్చు. కాబట్టి ఏమంటారంటే కో ప్రైమ్స్ అంటారు. అంటే తెలుగులో ఏమంటారంటే కవల ప్రధాన సంఖ్యలు అని అంటారు అన్నమాట. ఓకే, సో అక్కడ మనం ఇచ్చినంత ఇక్కడ వరకు మనకి గివెన్ దట్టే ఇది ఒక్కటే టు ప్రూవ్ దట్ అన్నమాట. ఓకే, ఒకసారి రాసుకుందాం. చూడండి, నేను చెప్పే ప్రాసెస్ ఇలా రాస్తే నీకు మంచి మార్కులు పడతాయి. ప్రతి థియరంకి, ప్రతి సమ్కి గివెన్ దట్ టు ప్రూవ్ దట్ రాయాలి. ఇక్కడ ఉన్నదే రాయడం ఇంకేం లేదు, ఇది అలవాటు చేయాలి. సడన్ గా ఆ రోజు మీకు ఎగ్జామ్ లో మీకు ఇది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇదంతా క్వశ్చన్ పేపర్ లో ఉండిపోతుంది. మీకు ఆన్సర్ పేపర్ లో ఏం ఇచ్చాడు, ఏం అడుగుతున్నాడో తెలియకపోతే ఎలా ఉంటదంటే గుడ్డెద్దు సేన్లో పడిపోతే ఎలా ఉంటుందో అలాగా. మీరు బస్సు ఎక్కారు, కండక్టర్ కి మీరు ఏ ఊరు వెళ్తున్నారో మీరు చెప్పాలి. సార్ నాకు శ్రీకాకుళం టికెట్ కొట్టండి, లేదా విజయనగరం టికెట్ కొట్టండి చెప్తేనే వాడు టికెట్ కొడతాడు. అంటే మీరు ఒకటి చెప్తేనే వాడు మీకు ఆన్సర్ ఇస్తాడు. అలాగా ఇక్కడ మనం ఏమి ఇచ్చాడు, ఏం అడుగుతున్నారు అన్నది మనం డిస్ప్లే చేయాలి. కాబట్టి తప్పనిసరిగా అందరూ ఈ ప్యాటర్న్ ఫాలో అయితే మంచి మార్కులు వస్తాయి. గివెన్ దట్ టు ప్రూవ్ దట్ అనేది తప్పనిసరిగా రాయాలి. ఓకే, గివెన్ దట్ మనకేమి ఇచ్చాడంటే జి, ఇక్కడ ఉన్న ఆపరేషన్ ఉందా? ఆపరేషన్ అనేది కనిపించట్లేదు కానీ మనకేం తీసుకోవాలంటే డాట్ అని తీసుకోవాలన్నమాట. జి డాట్ ఈజ్ an abelian group. ఇది ఒక abelian గ్రూప్ గా తీసుకుందాం. మరి ఏం తీసుకోవాలి? A కామా B ను G అనే గ్రూప్ లో తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? ఆర్డర్ ఆఫ్ A ఈక్వల్ టు M తీసుకోవాలి. ఆర్డర్ ఆఫ్ A ఈక్వల్స్ టు M గాను, ఆర్డర్ ఆఫ్ B ని N గాను తీసుకోవాలి. ఓకే, మరియు ఇంకా ఏం తీసుకోవాలి? GCD ఆఫ్ Mn ఈక్వల్ టు 1 గా తీసుకోవాలి. ఇదంతా మనకి గివెన్ దట్. మనం ఏం చెప్పాలంటే టు ప్రూవ్ దట్
టు ప్రూవ్ దట్ ఏం చెప్పాలంటే ఆర్డర్ ఆఫ్ ఏబి ఈక్వల్స్ టు m ఇంటూ n అని చెప్పాలండి. ఓకే, ఇంతకీ ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు m అని ఇచ్చాడు, ఆర్డర్ ఆఫ్ బి ఈక్వల్స్ టు n అని ఇచ్చాడు. ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు m అంటే అర్థం ఏంటి? a పవర్ m ఈక్వల్స్ టు e అండ్ m is the least positive integer. అలాగే ఆర్డర్ ఆఫ్ b ఈక్వల్ టు n అంటే అర్థం ఏంటి? b పవర్ ఆఫ్ n ఈక్వల్స్ టు e where n is the least positive integer. ఓకే, ఎందుకు మనం ఏం చెప్పాలి? ఆర్డర్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు m అని చెప్పాలి. నేను ఆర్డర్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు m అని కాకుండా ఒక సర్టెన్ నెంబర్ గా తీసుకుంటాను. చూడండి, లెట్ అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నాను? ఆర్డర్ ఆఫ్ ఏబి ఈక్వల్స్ టు p అనుకుంటాను. p అనేది ప్రైమ్ నెంబర్ అని అర్థం కాదు, ఏదో ఒక నెంబర్ అన్నమాట. ఇన్జనరల్ గా p అంటే ప్రైమ్ నెంబర్స్ అని డినోట్ చేసేది. అదే పాయింట్ అయితే, అదే కోఆర్డినేట్ జామెట్రీ లో p అంటే పాయింట్. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సర్టెన్ నెంబర్, ఒక నెంబర్ p అనేది ఒక ప్రైమ్ నెంబర్ కాదు, ఒక నెంబర్ గా తీసుకుంటున్నాను. ఏమని తీసుకున్నాను? ఆర్డర్ ఆఫ్ ఏబి ఏం చెప్పాలి? mn అని చెప్పాలి. అంటే ఇండైరెక్ట్ గా p ఈక్వల్ టు mn లాస్ చెప్పాలి. ఓకే, ఆర్డర్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు p అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఇది అనుకున్నాం కదా, దీని అర్థం ఏంటి? ఏబి అనే ఒక ఎలిమెంట్ యొక్క ఆర్డర్ అంతా p అంటే దాని అర్థం ఏంటి? ఏబి హోల్ పవర్ ఆఫ్ p వాల్యూ ఎంత వచ్చినట్టు? ఐడెంటి ఎలిమెంట్ వచ్చినట్టుగా. ఓకే, ఏబి హోల్ పవర్ ఆఫ్ p ఈక్వల్స్ టు ఓకే ఈ వచ్చింది. ఇప్పుడు నేను కొన్ని వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నాను అనేది మీకు లాస్ట్ లో అర్థమవుతుంది అన్నమాట. ఓకే, ఆర్డర్ ఆఫ్ ఏబి ఈక్వల్స్ టు p అని ఇచ్చాడంటే దాని అర్థం ఏం రాసుకున్నాం? ఏబి హోల్ పవర్ ఆఫ్ p ఈక్వల్స్ టు e. ఇక్కడ నేను కొన్ని వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తున్నాను. చూడండి, ఏబి హోల్ పవర్ ఆఫ్ mn ఫైండ్ అవుట్ చేస్తున్నాను. లాస్ట్ మనకు అదే చెప్పాలి, ఆర్డర్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు mn చెప్పాలి కాబట్టి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. దీన్ని ఎవరు రాయొచ్చండి? ఏ పవర్ mn ఇంటూ బి పవర్ mn గా రాయొచ్చు. ఓకే, ఏ పవర్ m ఉంటేనే ఐడెంటి ఎలిమెంట్ వస్తుంది కాబట్టి దీని ఏ పవర్ mn ఎలా రాస్తుందంటే ఏ పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n గా రాస్తున్నాను. అలాగే బి పవర్ mn ని బి పవర్ ఎంత ఉంటే ఈ ఉంది, బి పవర్ n ఉంటే కాబట్టి ముందు n హైలైట్ చేస్తున్నాను, ఆ తర్వాత m ని హైలైట్ చేస్తున్నాను. ఓకే, ఏ పవర్ ఆఫ్ m అంటే ఎంత? ఈ పవర్ n. అలాగే బి పవర్ ఆఫ్ n ఎంత? ఈ అంటే ఈ పవర్ m. ఈ అంటే ఎంత? 1 కాబట్టి 1 కి ఎంత పవర్ చేసినా మనకు 1 ఈ అంటే ఎంత? 1 పవర్ m చేసినా 1 1 ఇంటూ 1 ఎంత? 1. ఆ 1 కి ఇంకో పేరు ఏం పేరండి? ఈ. సో మనకి లాస్ట్ ఏమొచ్చిందండి? ఏబి హోల్ పవర్ mn ఈక్వల్స్ టు ఈ వచ్చింది. జస్ట్ గమనించండి, ఏబి హోల్ పవర్ p కూడా ఈ ఉంది, ఏబి హోల్ పవర్ ఆఫ్ mn కూడా ఈ ఉంది. మరి ఇందులో ఏది చిన్నది? ఆర్డర్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు mn అని చెప్పవాలి. అంటే ఇది మనం అనుకున్నాం, ఏమనుకున్నాం? ఆర్డర్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు p అనుకున్నాం. దాని అర్థం ఇక్కడ కూడా రాసుకోవచ్చు అన్నమాట. వేర్ p ఈస్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్. లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్. అంటే p అనేది చిన్న నెంబరు. ఏబి అనే నెంబర్ కి పవర్ లో కల్లా చిన్నదేంటి? p. మరి ఏబి పవర్ mn కూడా ఈ వచ్చింది. అంటే ఇందులో ఏది చిన్నది? mn చిన్నదా p చిన్నదా? p చిన్నది. ఎందుకంటే ఆర్డర్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఎంత అనుకున్నాం? p అనుకున్నాం. కాబట్టి ఇది చిన్నది అంటే ఈ చిన్న నెంబర్ అనేది ఈ నెంబర్ ని డివిజన్ చేస్తుంది. ఓకేనా? ఓకే, therefore p divides mn. p అనేది ఇది చిన్న నంబర్ అంటే ఈ చిన్న నంబర్ దీన్ని పెద్ద నంబర్ ని భాగిస్తుంది. p divides mn. దీనికి కారణం ఏంటంటే ఇది ఎలా రాశారు సార్ అంటే మనకేముందంటే ఏబి హోల్ పవర్ ఆఫ్ p కూడా ఈ ఉందండి. అలాగే ఆర్డర్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు p అనుకున్నాం కాబట్టి p అనేది లీస్ట్ నెంబర్ అవ్వాలి కాబట్టి ఏబి పవర్ mn వచ్చింది, ఏబి హోల్ పవర్ ఆఫ్ p కూడా ఈ వచ్చింది. ఈ రెండిట్లో ఏది చిన్నదంటే p చిన్నది కాబట్టి ఈ చిన్న నెంబర్ అనేది
పెద్ద నంబర్ ని భాగిస్తుంది. కాబట్టి లెట్ us say ఈక్వేషన్ నెంబర్ 1 p డివైడ్స్ mn. నెక్స్ట్ నేను చెప్పాలనుకుంటున్నానంటే mn డివైడ్స్ p. మనం 8th క్లాస్ లో నేర్చుకున్నాం. a is less than or equal to b, b is less than or equal to a అయినప్పుడు a equal to b చెప్పే ప్రాసెస్ అనేది ఒక థీరం చేసాం. ఈ థీరం ఎలా చెప్తానంటే a డివైడ్స్ b అండ్ b డివైడ్స్ a. a b ని భాగిస్తుంది, b a ని భాగిస్తుంది అంటే తప్పనిసరిగా రెండు నెంబర్లు ఒకే నెంబర్ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ నా కాన్సెప్ట్ ఏంటంటే mn డివైడ్స్ p అని చెప్తాను అన్నమాట. ఓకే, మనం ఎంతవరకు వచ్చామంటే p డివైడ్స్ mn చెప్పానండి. నెక్స్ట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే mn డివైడ్స్ p అని చెప్పాలనుకుంటున్నాను. దానికోసం ab హోల్ పవర్ pn అనేది కడుతున్నాను. ఇవన్నీ ఎలా సార్ అంటే ఆన్సర్ రావడం కోసం సైంటిస్టులు చేసే ప్రాసెస్ అన్నమాట ఇదంతా. ఇది కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. ab హోల్ పవర్ pn దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే ab హోల్ పవర్ p అంటే హోల్ పవర్ ఆఫ్ p హోల్ పవర్ ఆఫ్ n గా రాయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇండివిజువల్ గా ఇవ్వచ్చు అన్నమాట. అంటే మనకి ఏం చేయాలంటే ఏ పవర్ pn ఇంటూ b పవర్ pn గా రాయొచ్చండి. ఓకే, ఆ విధంగా చేయొచ్చు, ఈ విధంగా చేయొచ్చు. దీని ఇంకో విధంగా ఏం చెప్పాలంటే ఏ పవర్ pn ఇంటూ b పవర్ pn. మనం ఆర్డర్ ఆఫ్ ab ఈక్వల్ టు p అనుకున్నాం కదా లేటెస్ట్ గా. లెట్ ఆర్డర్ ఆఫ్ ab ఈక్వల్ టు p అని అనుకున్నాం కూడా. చూడండి, మనం ఏమనుకున్నాం, లెట్ ఆర్డర్ ఆఫ్ ab ఈక్వల్ టు p అనుకున్నాం. దాని అర్థం ఏంటి, ab హోల్ పవర్ ఆఫ్ p ఎంత e అనుకున్నాం. కాబట్టి ab హోల్ పవర్ ఆఫ్ p అంటే ఎంత e పవర్ n ఎంత అండి e. ఇటువైపు రైట్ హ్యాండ్ సైడ్ e వచ్చింది. మనం ఇక్కడ చూడండి ఏ పవర్ pn ఈక్వల్స్ టు ఏ పవర్ pn ఉంది ఇంటూ b పవర్ pn ఉంది. ఫస్ట్ లో మనకి ఏముంది, ఆర్డర్ ఆఫ్ a ఈక్వల్ టు m అనుకున్నాం, ఆర్డర్ ఆఫ్ b ఈక్వల్స్ టు n అనుకున్నాం. అంటే దీని అర్థం ఏంటంటే ఏ పవర్ m ఈక్వల్స్ టు e ఉంది, దీని అర్థం ఏంటంటే b పవర్ ఆఫ్ n ఈక్వల్స్ టు e ఉంది. ఇంకా అంటే ఏ పవర్ m వేస్తే మనకి e వస్తుంది, b పవర్ n ఉంటేనే e వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ పవర్ m ఉందా లేదు, కాబట్టి ఇలా ఉంచేసండి, ఏ పవర్ pn ఉంచేస్తున్నాను. కానీ b పవర్ n ఈక్వల్స్ టు e ఉంది కాబట్టి b పవర్ pn ఏ రాస్తుందంటే b పవర్ ఆఫ్ n హోల్ పవర్ ఆఫ్ p గా రాస్తున్నాను. అంటే ఏ పవర్ ఆఫ్ pn ఇంటూ b పవర్ ఆఫ్ n అంతా e ఉంది, e పవర్ p దట్స్ ఈక్వల్స్ టు e. e అంటే 1 పవర్ ఎంత చేసినా మనకి 1 వస్తుంది. కాబట్టి టోటల్ గా ఎంత అంటే 1. ఇటువైపు ఎంత ఉంది, ఏ పవర్ pn ఈక్వల్స్ టు e. ఓకే, అంటే ఏ పవర్ pn చేస్తే e ఉంది, కానీ ఆల్రెడీ మనకి ఏముంది, ఆర్డర్ ఆఫ్ a ఈక్వల్ టు m అనే ఉందండి. అంటే ఏ పవర్ m ఈక్వల్ టు e ఉంది. ఒకసారి గమనించండి, ఏ పవర్ m ఈక్వల్స్ టు e ఉంది. లేటెస్ట్ గా ఏ పవర్ pn కూడా e వచ్చింది. దీని అర్థం ఏంటి, ఇందులో ఏది చిన్నది, దీనికి ఆర్డర్ అని పేరు పెట్టామంటే ఆ ఆర్డర్ అనేది చాలా చిన్న నెంబర్ అయి ఉండాలి. ఆర్డర్ ఆఫ్ ab ఈక్వల్ టు m అంటే అర్థం ఏంటి, m ఈస్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్. అంటే m అనేది అతి చిన్న నెంబర్ అయి ఉండాలి. ఎలాంటి నెంబర్, ఏ పవర్ లో m అని లెటర్ వేస్తే e వచ్చే విధంగా m ఈస్ ద లీస్ట్. మరి ఇక్కడ ఏ పవర్ లో pn ఉంది, దానికి కూడా ఐడెంటి ఎలిమెంట్ వచ్చింది, అక్కడ ఐడెంటి ఎలిమెంట్ వచ్చింది, ఇక్కడ ఐడెంటి ఎలిమెంట్ వచ్చింది. మరి రెండింటిలో ఏది చిన్నదంటే m అనేది చిన్న నెంబర్ అవ్వాలి. ఓకే, అంటే ఈ చిన్న నెంబర్ అనేది ఈ నెంబర్ ని pn నెంబర్ ని డివైడ్ చేయాలి. దానికి కారణం అదేనమాట. దీనికి కారణం ఏంటి, ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు m ఉంది, అంటే ఏ పవర్ m ఈక్వల్స్ టు e ఉంది, ఏ పవర్ pn కూడా e ఉంది. అంటే m ఈస్ ద లీస్ట్ నెంబర్, అంటే m డివైడ్స్ pn. మరి మనకు తెలుసు కదా GCD ఆఫ్ mn ఎంత, మనకి వాడాలి కదండి, ఆ పాయింట్ ఎక్కడ వాడాలి కదా. GCD ఆఫ్ mn అంటే ఎంత అండి, m కి n కి GCD ఎంత 1 కాబట్టి డైరెక్ట్ గా m దేన్ని డివైడ్ చేస్తుందంటే p ని డివైడ్ చేస్తుంది. అంటే m డివైడ్స్ p. ఓకే, లెట్ us see ఈక్వేషన్ నెంబర్ 2. ఇలాగే ఇది ఎప్పుడు ఇది దేనివల్ల వచ్చింది, ab హోల్ పవర్ pn ఈక్వల్స్ టు తీసుకోవడం వల్ల
ఏమొచ్చిందంటే m డివైడ్ pn వచ్చింది. అదే ఇక్కడ pm తీసుకున్నాం అనుకోండి n డివైడ్స్ p వస్తుంది అన్నమాట. సిమిలర్లీ మనం ఏం చెప్పొచ్చు అంటే n డివైడ్స్ p అని చెప్పొచ్చు. లెట్ us see ఈక్వేషన్ నెంబర్ 3. ఇది ఎలా వస్తుందంటే pn వేయడం వల్ల m డివైడ్స్ p వచ్చింది. pm వేస్తే n డివైడ్స్ p వస్తుంది అన్నమాట. ఓకే, m డివైడ్స్ p n డివైడ్స్ p. ఇక్కడ మన 8th క్లాస్ మెయిన్ చెప్తున్నా 8th, 9th, 10th లో అసలైన మ్యాథ్స్ అనేది ఉంటుంది. 10th లో అంటే బేసిక్స్ అనేవి అక్కడ ఉంటాయి అన్నమాట. ఫ్యూచర్ లో కాంపిటేటివ్ కూడా పనికి వస్తుంది అన్నమాట. 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్. m డివైడ్స్ p ఉంది, n డివైడ్స్ p ఉంది. అంటే mn డివైడ్స్ p. p స్క్వేర్ కాదు, సింపుల్ గా m డివైడ్స్ p, n డివైడ్స్ p అయినప్పుడు mn డివైడ్స్ p. అంతకుముందు ఏం చెప్పాం? p డివైడ్స్ m అని చెప్పాం. లేటెస్ట్ ఏం చెప్తున్నాం? mn డివైడ్స్ p. లెట్ us say ఈక్వేషన్ నెంబర్ 4. ఓకే, ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 and 2 1 నుండి 1 and 4 ఫ్రమ్ 1 and 4 1, 4 ఈక్వేషన్ నుండి p డివైడ్స్ mn, mn డివైడ్స్ p. ఓకేనా? p డివైడ్స్ mn and mn డివైడ్స్ p. అప్పుడు ఏమవుతుందంటే p ఈక్వల్స్ టు mn అవుతుంది. ఎందుకంటే p అంటే ఏమనుకున్నాం? ఆర్డర్ ఆఫ్ ఏబి అనుకున్నాం. ఆర్డర్ ఆఫ్ ఏబి ఈక్వల్స్ టు mn. ఇది మనం చెప్పమనండి. ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు m, ఆర్డర్ ఆఫ్ బి ఈక్వల్ టు n అయితే ఆర్డర్ ఆఫ్ ఏబి ఈక్వల్స్ టు mn అని చెప్పే ప్రాసెస్ అన్నమాట ఇది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇది ఒక ఎగ్జాంపుల్ సమ్ అన్నమాట. ఇది ఎక్కువ సార్లు 4 మార్క్ ఇస్తున్నాడు. ఫైండ్ ద ఆర్డర్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ of the multiplicative group G. That's equals to 1 minus 1 I minus I. Okay. Find the order of the group అనలేదు. Find the order of each element of the multiplicative group. Multiplicative means అక్కడ మనకు ఆపరేషన్ అని ఇచ్చాడు. అంటే విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. G అనేది ఆల్రెడీ గ్రూప్. ఇది మనం ఒక థియరం నేర్చుకున్నామండి. దీన్ని ఏమంటారంటే 4th రూట్ ఆఫ్ యూనిటీ అని అంటారు. ఎందుకంటే 1 పవర్ 4 చేసిన 1 -1 పవర్ 4 చేసిన 1 I పవర్ 4 చేశారు అనుకోండి. I పవర్ 4 ఎవరు రాయొచ్చు? I స్క్వేర్ ఇంటూ I స్క్వేర్ రాయొచ్చు. I స్క్వేర్ ఇంటూ -1 ఇంకో I స్క్వేర్ ఇంటూ -1 -1 ఇంటూ -1 ఎంత అవుతుంది? +1 అవుతుంది. అలాగే I పవర్ 4 చేసిన 1 వస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే నార్మల్ గా 4th రూట్ ఆఫ్ యూనిటీ అనేది మనం ఒక కాంపోజిషన్ టేబుల్ వేసి ఇది ఒక గ్రూప్, ఇది ఒక ఎబిల్డ్ గ్రూప్ అని చెప్పాం. ఓకే, కాబట్టి దీనికి ఆల్రెడీ గ్రూప్ అని చెప్పాడు. కాబట్టి మన గ్రూప్ అని చెప్పవసరం లేదు. ఇది ఒక ఆల్రెడీ గ్రూప్ అని వాడు ఇస్తాడు. మనం ఇప్పుడు ఏం చెప్పాలి? ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ యొక్క ఆర్డర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. జాగ్రత్తగా వినండి. ఆర్డర్ ఆఫ్ ఎవరి ఎలిమెంట్ వేరే, ఆర్డర్ ఆఫ్ ఏ గ్రూప్ వేరే. గ్రూప్ యొక్క ఆర్డర్ ఎంతంటే 1 2 3 4 4 ఎలిమెంట్లు ఉన్నాయి కాబట్టి ఈ గ్రూప్ యొక్క ఆర్డర్ ఎంతంటే 4 అని చెప్తారు. అదే ఈ ఎలిమెంట్ యొక్క ఆర్డర్ కావాలి విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. ఓకే, అంటే 1 పవర్ వేస్తూ ఉండాలి. మనకు ఐడెంటి ఎలిమెంట్ అనేది రావాలి. వస్తే ఆ పవర్ లో ఉన్న అతి చిన్న నంబరే ఆ ఎలిమెంట్ యొక్క ఆర్డర్ అవుతుంది. ఓకేనా? ఓకే, సొల్యూషన్ చూడండి. మనకి ఏమి ఇచ్చాడు చూడండి. గివెన్ దట్ G ఎంత ఉందండి? 1 - 1 I minus I ఈజ్ ఏ గ్రూప్. ఇది ఒక గ్రూప్ అని ఇచ్చాడు. దేని దృష్ట్యా? విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. ఇది మల్టిప్లికేషన్ దృష్ట్యా ఇది ఒక ఆల్రెడీ గ్రూప్ అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? ఫైండ్ ద ఆర్డర్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్. ఏంటండి? టు ప్రూవ్ దట్
or to show that order of each element, ప్రతి ఎలిమెంట్ యొక్క ఆర్డర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది చేయాలంటే ముందు దీనిలో ఉన్న ఐడెంటిటీ ఎలిమెంట్ తెలియాలి. ఎందుకంటే ఏ పవర్ n ఈక్వల్స్ టు ఈ ఉంది కదా, ఈ అంటే ఏంటి ఐడెంటిటీ ఎలిమెంట్. ఏ ఐడెంటిటీ ఎలిమెంట్ మల్టిప్లేటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్ కావాలి. ఇన్ జనరల్ గా మల్టిప్లేటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఎంత అంటే 1. అది ఉందా లేదా ఇక్కడ 1 ఉంది ఇక్కడ అందునా. కాబట్టి ఈ అంటే ఇందులో ఎంత అండి 1 ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్. ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్. ఇలా మీరు రాయడం రావాలి. ఇలా రాస్తేనే మీకు లెంత్ అనేది పెరుగుతుంది, మంచి మార్కులు అనేవి వస్తున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్యాటర్న్ ఫాలో అయితేనే మంచి మార్కులు అనేవి వస్తున్నాయి. నాకంటే బాగా చెప్పిన ఫ్యాకల్టీ, స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీ ఉన్నారు, కానీ వాళ్ళు డైరెక్ట్ గా ప్రొసీడింగ్ అయిపోతారు. అంటే వాళ్ళ బుర్రలో ఈ మ్యాటర్ అంతా ఉంటది. స్టూడెంట్ కి ఇదంతా తెలుసు అనుకుంటారు. నేనేం చెప్తున్నానంటే మనకు తెలిసిన మ్యాటర్ మనం ప్రజెంట్ చేస్తున్నాం. అందుకే ఇందులో ఒక విశేషం ఏం లేదు. మనకు తెలిసిన మ్యాటరే మనం ప్రెజెంటేషన్ అనేది ఇస్తున్నాం. ఇలా రాయాలి. మనకు తెలిసింది అనేది రాసి అక్కడ ఎగ్జామినర్ కి చెప్పాలి. ఇది ఇచ్చారు, మనకు 1 అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ అని తెలుసు, ఈ విషయం మీరు రిప్రజెంట్ చేయాలి అంటే అక్కడ ప్రెజెంటేషన్ అనేది రాయాలి. ఈక్వల్ టు 1 ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ అని మనకు తెలుసు. ఇప్పుడు ప్రతి ఎలిమెంట్ యొక్క ఆర్డర్ అనేది ఫైండ్ అవుట్ చేశారు కాబట్టి ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ 1 ఫైండ్ అవుట్ చేద్దాం. ఆర్డర్ ఆఫ్ 1 అనే ఎలిమెంట్ యొక్క ఆర్డర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే చూడండి, ఆర్డర్ అంటే ఫస్ట్ డెఫినిషన్ చెప్తుంది లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్. మరి లీస్ట్ అవ్వాలి, పాజిటివ్ ఉండాలంటే ఏ నెంబర్ అవ్వాలి? 0 తో స్టార్ట్ అవ్వాలా, 1 తో స్టార్ట్ అవ్వాలా? 1 తో పాజిటివ్ సిస్టమ్ అనేది 1 తో స్టార్ట్ అవుతుంది. 0ని పాజిటివ్ నెంబర్ అని చెప్పలేము, నెగిటివ్ నెంబర్ అని చెప్పలేము. ఎందుకంటే +0 అన్నా 0నే, -0 అన్నా 0నే. కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్ నెంబర్ ఏదంటే 1, 2, 3 ఉంటది. ఓకేనా? కాబట్టి ఇక్కడ 1 అనేది ఎలిమెంట్. ఈ 1 పవర్ చేద్దాం. 1 పవర్ 1 చేసినా మనకి 1 పవర్ 1 ఎంత అంటే 1 అంటే ఏంటి? ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చింది. అలాగే 1 స్క్వేర్ చేసినా మీకు 1 అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంది. అంటే ఏ పవర్ n చేసినా ఈ వస్తుంది. ఇక్కడ ఏ బదులు ఎంత అంటే 1 పవర్ 2 చేసినా ఈ వస్తుంది. ఇలా 1 పవర్ 3 చేసినా మనకు 1 వస్తుంది. ఈ పవర్ లో కల్లా చిన్నది ఏంటి? మనకేం కావాలి? ఏ పవర్ n రావాలి, ఐడెంటిటీ ఎలిమెంట్ రావాలి. ఇక్కడ 1 పవర్ 1 చేసిన ఐడెంటిటీ ఎలిమెంట్ వస్తుంది, 1 స్క్వేర్ చేసిన ఐడెంటిటీ ఎలిమెంట్ వస్తుంది, 1 క్యూబ్ చేసిన ఐడెంటిటీ ఎలిమెంట్ వస్తుంది. ఈ పవర్ లో ఉన్న కల్లా చిన్న నెంబర్ ఎంత? 1, 2, 3 లో కల్లా చిన్న నెంబర్ ఏంటండి? 1. కాబట్టి ఈ ఎలిమెంట్ యొక్క ఆర్డర్ ఎంత అంటే 1. దేర్ఫోర్ ఆర్డర్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు 1. ఇన్ జనరల్ గా ఐడెంటిటీ ఎలిమెంట్ యొక్క ఆర్డర్ ఎంత అంటే 1. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ -1 చేద్దాం. ఆర్డర్ ఆఫ్ -1 మైనస్ అనే ఎలిమెంట్ యొక్క ఆర్డర్ ఫైండ్ చేద్దాం. ఓకే, -1 పవర్ 1 చేద్దాం. చెప్పండి, -1 పవర్ 1 ఎంత? -1 ఐడెంటిటీ ఎలిమెంటా? కానే కాదు. అలాగే -1 స్క్వేర్ చెప్పండి. -1 స్క్వేర్ అంటే ఆటోమేటిక్ -1 ఇంటూ -1 -1 ఇంటూ -1 ఎంత? +1 వచ్చింది. +1 ఇంకో పేరు ఏం పేరు? ఈ. చూడండి, ఏ పవర్ n ఈక్వల్స్ టు ఈ వచ్చేసింది. ఓకే, అలా ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అంటే ఇదే ఎంత చెప్పవచ్చు అన్నమాట. ఈ -1 అనే ఎలిమెంట్ యొక్క ఆర్డర్ ఎంత అంటే 2 అని చెప్పవచ్చు. ఎందుకంటే దీనికంటే చిన్నది లేదు. ఎలా అంటే చిన్నది ఉంది, కానీ ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చిందా? రాలేదు. ఐడెంటిటీ ఎలిమెంట్ రావాలి, ఈ పవర్ చిన్నది అయి ఉండాలి. అలాంటి కండిషన్ రావాలి. -1 క్యూబ్ అంటే ఎంత అండి? -1 ఇది ఐడెంటిటీ ఎలిమెంటా? కానీ కాదు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. -1 4 చేద్దాం. -1 4 అంటే ఎంత? 1 అంటే ఏంటి? ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి. అంటే ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. ఒక 4 స్టెప్స్ ఆపేస్తాం అన్నమాట. చూడండి, -1 పవర్ 2 చేసిన ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చింది, -1 పవర్ 4 చేసిన ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చింది. ఈ రెండింటిలో కల్లా చిన్నది ఏంటి? ఏ రెండింటిలో కల్లా? పవర్ లో కల్లా చిన్నది కావాలి. ఇక్కడ పవర్ ఎంత ఉంది? 2. ఇక్కడ పవర్ ఎంత ఉంది? 4. 2 కి 4 కి ఈ రెండింటిలో కల్లా చిన్నదే నెంబర్ అవుతుంది 2. కాబట్టి -1 అనే ఎలిమెంట్ యొక్క ఆర్డర్ ఎంత అవుతుందంటే 2 అవుతుంది. ఏ పవర్ n ఈక్వల్స్ టు ఈ రావాలి, n అనేది లీస్ట్ అవ్వాలి.
2 కి 4 కి లీస్ట్ ఏంటి 2. కాబట్టి ఆర్డర్ ఆఫ్ -1 ఎంత అంటే 2. ఓకే, రెండు ఎలిమెంట్ల యొక్క ఆర్డర్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగిపోయింది. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఆర్డర్ ఆఫ్ ఐ అనే ఎలిమెంట్ యొక్క ఆర్డర్ ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి ఐ గురించి తెలియాలి. ఐ స్క్వేర్ అంటే ఎంత అంటే -1 అనే విషయం తెలిస్తేనే అది చేయగలం. ఓకే, ఐ పవర్ 1 చేయండి. ఐ పవర్ 1 ఎంత? ఐ పవర్ 1 ఎంత అంటే ఐ యొక్క పవర్ 1 చేసి మళ్ళీ ఐ వస్తుంది కదా. ఐ ఐడెంటి ఎలిమెంటా? కానీ కాదు. అలాగే ఐ స్క్వేర్ చేద్దాం. ఐ స్క్వేర్ అంటే ఎంత? -1. ఇది ఐడెంటి ఎలిమెంటా? కానీ కాదు. ఐ క్యూబ్ చేద్దాం. ఐ క్యూబ్ అంటే ఐ స్క్వేర్ ని ఐతో మల్టిప్లై చేయాలి. ఐ స్క్వేర్ అంటే ఎంత అంటే -1. -1 ఇంటూ ఐ అంటే ఎంత? -i. అంటే ఏమేదండి క్యూబ్ వస్తుందంటే ఇంకొక ఐతో మల్టిప్లై చేస్తున్నాడు కదా. అలాగే ఐ పవర్ 4 చేయండి. ఐ పవర్ 4 అంటే ఎవరు రాయొచ్చు? ఐ స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్ రాయొచ్చు. ఐ స్క్వేర్ అంటే ఎంత? -1. ఇంకో ఐ స్క్వేర్ అంటే ఎంత? -1. -1 ఇంటూ -1 ఎంత అవుతుంది? +1. +1 అంటే వచ్చింది. ఓకే, +1 ఇంకో పేరు ఏం పేరు? ఐడెంటి ఎలిమెంట్. అంటే మీరు ఇలా కొన్ని స్టెప్లు చేసుకుని వెళ్తే మళ్ళీ ఎక్కడ దొరుకుతుందంటే మీకు ఐ పవర్ 8 లో దొరుకుతుందండి. అంటే మోస్ట్లీ ఈవెన్ నెంబర్ వచ్చి రావాలి. ఈవెన్ నెంబర్ అంటే ఇది ఈవెన్ నెంబరే. ఆ ఈవెన్ నెంబర్ కాదు. 4, 8, 4 3 12, 4 16 అంటే 4 యొక్క మల్టిపుల్ వస్తాయి అన్నమాట. 4 వస్తుంది. నెక్స్ట్ ఐ పవర్ 8 కూడా వస్తుంది. 4, 8 ఈ రెండింటిలో కల్లా చిన్నది ఏంటి? 4. ఏ పవర్ n ఈక్వల్స్ టు ఈ వచ్చే విధంలో అన్ని కానీ నెంబర్ కానీ చిన్నది ఏంటంటే 4. మరి ఇవన్నీ చిన్నవే కదంటే ఇవి ఇక్కడ ఐడెంటి ఎలిమెంట్ అనేది రాలేదు. ఏ పవర్ n ఈక్వల్స్ టు ఈ రావాలి. కాబట్టి ఆర్డర్ ఆఫ్ ఐ ఎంతంటే 4. ఓకే, 3 ఎలిమెంట్ యొక్క ఆర్డర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక లాస్ట్ ఎలిమెంట్ యొక్క ఆర్డర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఆర్డర్ ఆఫ్ -i యొక్క ఆర్డర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, -i పవర్ 1 చేయండి. -i పవర్ 1 ఎంత? -i. ఆర్డర్ ఆఫ్ -i. సో -i పవర్ 1 చేద్దాం. -i పవర్ 1 ఎంత? -1. -i స్క్వేర్. -i స్క్వేర్ అంటే ఎంత? ఇక్కడ మైనస్ ఉంది, పవర్ స్క్వేర్ ఉందంటే పాజిటివ్ వస్తుంది. ఓకే, బట్ ఐ స్క్వేర్ ఎంత? -1. దీని వాల్యూ అదే సార్. -1 స్క్వేర్ చేస్తే +1 రావాలి కదా. -1 ఎందుకు వచ్చిందంటే మైనస్ ఉంది, స్క్వేర్ చేస్తే +1 ఓకే, బట్ ఐ స్క్వేర్ చేసేటప్పుడు ఏముంది? -1 వస్తుంది అన్నమాట. అలాగే -i క్యూబ్ అంటే దీన్ని మైనస్ తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందండి? ఐ వస్తుంది. -i తో మల్టిప్లై చేస్తే -1 1 ఇంటూ i. -i పవర్ 4. -i పవర్ 4 ఎలా రాయొచ్చు? -i స్క్వేర్ ఇంటూ -i స్క్వేర్. ఓకే, మైనస్ స్క్వేర్ అంటే ప్లస్ బట్ ఐ స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్ వస్తుంది. ఐ స్క్వేర్ అంటే ఎంత? -1. ఐ స్క్వేర్ అంటే ఎంత? -1. -1 ఇంటూ -1 ఎంత అవుతుంది? +1. ఓకే, +1 వచ్చేసింది. +1 ఇంకో పేరు ఏం పేరు? ఈ. ఇది ఎలా ఉంది చూడడానికి? ఏ పవర్ n ఈక్వల్స్ టు ఈ ఆ ఫార్మేట్ లో ఉందండి. ఏ పవర్ n ఈక్వల్స్ టు ఈ అయితే ఆర్డర్ ఆఫ్ ఏ అంటే ఇంకా వస్తాండి. ఎలాగే ప్రాసెసింగ్ చేస్తే -i పవర్ 8 కూడా ఈ వస్తుంది. మనం ఒక తీరం చెప్పాం, గుర్తుందో లేదో? ఏ ఎలిమెంట్ యొక్క ఆర్డర్ ఎంత ఉంటుందో ఏ ఇన్వర్స్ ఎలిమెంట్ యొక్క ఆర్డర్ కూడా అదే ఉంటుందని. మరి ఐకి ఇన్వర్స్ ఏంటంటే -i. ఓకేనా? కాబట్టి ఐ యొక్క ఆర్డర్ ఎంత వచ్చింది? 4. కాబట్టి -i ఆర్డర్ కూడా 4 వస్తుంది అన్నమాట. కాబట్టి ఆర్డర్ ఆఫ్ -i ఎంతంటే 4. సో మొత్తం మీదుగా ప్రతి ఎలిమెంట్ యొక్క ఆర్డర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇదేది విత్ రెస్పెక్ట్. జాగ్రత్త చూడండి, ఎలాంటి ఇంకో క్వశ్చన్ ఇస్తాడు. విత్ రెస్పెక్ట్ ఎడిషన్ అంటే ఇది ప్రాసెస్ కాదు. ఓకేనా? ఎడిషన్ ఇంకో క్వశ్చన్ ఉంటుంది మీకు. విత్ రెస్పెక్ట్ మల్టిప్లికేషన్ అంటాడు. ఓకే, ప్రతి ఎలిమెంట్ యొక్క ఆర్డర్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇది మీకు వెయిటేజ్ ఎంతంటే 5 మార్క్స్ కి ఇస్తుంటాడు ఎక్కువ సార్లు.